నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను పలువురు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన నివాసంలో జాతీయ పతాకం ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. అదేవిధంగా బోయిన్పల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మల్లారెడ్డి కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, మార్కెట్ సెక్రటరీ వెంకటేష్, సోమ దేవేందర్ రెడ్డి మహాలీలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బాపూజీ నగర్లో కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ స్వాతంత్రం అనేది కేవలం వేడుకలకు పరిమితం కాకుండా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన రోజు అని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం ద్వారా స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భారతీయులంతా ఐక్యంగా ముందుకు సాగినప్పుడే దేశం మరింత బలమైన స్త్రీగా ఎదుగుతుందని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకుండా వారి ఆశయాలకు అనుగుణంగా దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొంచెం ఇక్కడ వచ్చే చిన్న వచ్చే బాబు జర్రా రైట్ ఓకే చాలా బాగుంది.